రెడ్ కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టాకు సినిమా సీన్ రిపీట్ అయింది. తమ కుమారుడికి జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో చేరిస్తే శవాన్ని అప్పగించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రీట్మెంట్ పేరుతో ఆసుపత్రి యజమాని 6.50 లక్షలు బిల్ చేసిందని వాపోయారు. 6 రోజులు ట్రీట్మెంట్ చేసి చివరకు మృతి చెందాడని చెప్పారన్నారు. తమ బిడ్డ చావుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అన్ని వాళ్ళు డబ్బుల కోసం సూదులు వేసినారో వానికి ఏం చేసినారో కానీ ఒక్కసారి కూడా కళ్ళు తెరిచిగా మేము ఈ ట్రీట్మెంట్ చేసింటే ఈ బాబు ఇట్ట కదిలినాడని కూడా కదిలించలేరు. మమ్మల్ని లక్షలు పెట్టినా కానీ ఒక్కసారి కూడా కదలలే, మాకు ఎలా చూడలే. మా మీటికి వస్తేప్పుడన్నా మాట్లాడినాడు, ఇటుకు ఇంకా దీంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడినాడు. అయినా ఇటుకు వచ్చినాక ఒక్కసారి కూడా మాట్లాడలేరు. వాళ్ళు డయాలసిస్ చేస్తున్నామండ్రి, లివర్ చెడిపోయిందండ్రి, ఏమేమో అండ్రి, ఏమో బాగవుతుందేమో, అవి ఈ రోజు మాట్లాడతాడేమో రేపు మాట్లాడతాడేమో అని తిక్కోలేక మేము లక్షలు పెడితే ఆడ పోయి చూడండి పోయింటే రూమ్ కాటికి మీకైతే ఇక్కడ వస్తుంది చూడమ్మా తొలకపోతారేమో హైదరాబాద్ తొలకపోండి అంటే ఇన్ని రోజులు పెట్టుకొని మరి ఇల్లు ఏమి ఇట్లా అంటున్నారు. అప్పటికి నేను అంత సీరియస్ ఉందే మా బాబు కానీ నేను అట్లా ఆలోచించుకున్నాను. కానీ వీళ్ళు డబ్బులు రావు, మాకు డబ్బులు ఇయ్యరేమో అని మేము డబ్బులు ఇయ్యని వాళ్ళం అయితే లక్షలు ఏంటి గట్టి మనం ట్రీట్మెంట్ చేయని స్టార్ట్ చేస్తాం. వాళ్ళు డబ్బుల కోసమే చేసినారు చూడు సార్, వేరే వాళ్ళకి ఈ అన్యాయం జరగకూడదు. 2 రోజులు మేము జాయిన్ అయినాం సార్. ఈ ప్రోగ్రామ్ నా బాగా ఏం జరిగిందో మాకు తెలియదు. ట్రీట్మెంట్ చేస్తుంది అన్నారు సార్. బాబు అయితే ఒక్కసారి కూడా కాన్షియస్కి రాలేదు. కానీ ఇప్పుడు ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. అమౌంట్ అయితే లాగేసినారు. ఈరోజు ఏదో ఆరోగ్యశ్రీలే కన్వర్ట్ చేసినాం అంటున్నారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం బాబు అయిపోయింది అంతా అయిపోయింది అంటున్నారు సార్. నా బాబుకు జరిగినది ఇంకా వేరే వాళ్ళకి జరగకూడదు అని సార్ లోకల్ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయినా సార్ మాకు. బట్ హాస్పిటల్లో అయితే రెస్పాండ్ లేదు సార్. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ధరణి కిషోర్ ఉన్నారు. కిషోర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా జరిగింది, ఏ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది? శివాని, ఒక కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అయితే వారం రోజుల క్రితం జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్లో బాబును చేర్పించాము. అయితే గత వారం రోజులుగా కూడా వారు చికిత్స అందిస్తున్నారు. అయితే గత మృతి చెందాలని చెప్పడానికి ఒక రోజు ముందు నుంచి కూడా బాబుకు పల్స్ లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బందిని అడిగితే క్రమంగా కూడా ఒక్కొక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి, లివర్ ఫంక్షనింగ్ ఆగిపోయింది, దాంతో బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. చెప్పిన మరుసటి రోజు కూడా వారు ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారు. అయితే పూర్తిగా కూడా ఏదైతే చేరిన రోజు నుంచి కూడా లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేసి ఈ యొక్క పూర్తి స్థాయిలో బాబుకు సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపరగపోగా చనిపోయిన విషయాన్ని కూడా ఒక రోజు తర్వాత చెప్పారు. అది కూడా ఆ తర్వాత గట్టిగా నిలదీస్తే ఆసుపత్రి వర్గాలు పూర్తిగా కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాయి. చనిపోయాడని చెప్పి శవాన్ని అప్పచెప్తున్నారు. నవ్వుతూ అంటే మాట్లాడుతూ ఉన్నటువంటి బాబు లాస్ట్ కు చనిపోయి మృతదేహాన్ని అప్పచెప్పడం అనేది తమకు చాలా బాధ కలిగిస్తోంది. పూర్తిగా కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం చెప్తూ మమ్మల్ని దాటవేస్తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ బాబుకు మెరుగైన చికిత్స అందించినట్లుగా మాకు అనిపించట్లేదు. అయితే టెక్నికల్ గా వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఏమి నిజాలు ఉన్నాయనేది మాకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. అయితే రోషన్ అనేటువంటి 8 సంవత్సరాల బాబును చేర్పిస్తే ఈ యొక్క విధంగా ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించాయి. 6.5 లక్షల రూపాయల బిల్లు వేశారు. అయితే చివరి రోజు ఏదైతే వారం రోజుల తర్వాత చికిత్స అందించిన తర్వాత చనిపోయినాడని తెలిసి ఆ తర్వాత దాన్ని ఆ కేసు మొత్తాన్ని కూడా ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేస్తూ రీ ఎంట్రీ చేసి 6.5 లక్షల రూపాయల బిల్లు వేశారు. ఇది పూర్తిగా కూడా ప్రమాణాలు పాటించకుండా చేశారు ఆసుపత్రి వర్గాలు. నమ్మకంతో వస్తే బాబును చంపేశారంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే అందరి మనసుల్ని అక్కడ కలిచివేసిందని చెప్పుకోవాలి. ఆ తల్లి రోధిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం మొత్తం పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కార్పొరేట్ ఆసుపత్రిలో ధనార్జన ధ్యేయంగా చేస్తూ చికిత్స అందిస్తున్న వివరాలను కౌన్సిలింగ్ పేర్లతో వాళ్ళని భయపెడుతూ మరింత డబ్బులు దోచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చెప్పడం లేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుంది, ఆ ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతున్నారు లేదన్న అంశాలను సరిగా చెప్పలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆపోతున్న పరిస్థితి అయితే కర్నూలు నెలకొంది. శివాని.